ఏం కావాలి చెప్పు. షాపింగ్ చేసేసినావు కదా, ఇవాళ షాపింగ్ ఇంతే. రిలయన్స్కి వెళ్తే 1000 రూపాయలు అవుతుంది. 48 రూపాయలతో అయిపోయింది ఇవాళ మా వాడి షాపింగ్. అందువల్ల చిల్లర అంగళ్ళకి వెళ్ళండి. పాపం అక్కడ షాప్ జరగట్లేదంట, అది కొంచెం పైకి ఉందన్నమాట. ఇవన్నీ రోడ్ ఫేసింగ్. ఇక్కడ ఒకరికొకరు పక్క పక్కనే షాపులు, చిల్లర అంగళ్ళు ఎక్కువ ఉన్నాయి. పెద్దగా జరగట్లేదమ్మా అంటున్నాడు అతను పాపం. అంటే పైకి కొంచెం మెట్లు ఎక్కి వెళ్ళాలి. కొన్ని రోడ్డు పక్కనే ఇట్లా నియర్ బై మనకు అందుబాటులో కొన్ని దగ్గర షాపులు ఉన్నాయన్నమాట. పెద్దగా వెళ్ళరంట షాప్కి. నేనైతే పాపం అక్కడికే వెళ్తా. ఓకేనా. మనోడు తినే బొరుగులు అక్కడే ఉన్నాయన్నమాట, బొరుగులు ప్యాకెట్. అందువల్ల ఆ షాప్కే వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ స్మాల్ షాప్స్. రిలయన్స్కి వెళ్ళుంటే వాళ్ళ బాగా బాదిరిపోయి ఉండేది మాకు అన్నమాట. 1000 రూపాయలు 1200 1500 అవుతుంది. ఈ దారుల్లో రావాలంటే అంతా ఉమ్ములు చేస్తుంటారు ఫ్రెండ్స్. అందుకే బాబు నడిపించాలంటే నాకు కష్టం. పక్కన గల్లలు ఊసేస్తారు. ఆ గల్లలు మనం తొక్కేయాలి. తెల్లవారు తొక్కేస్తాము. ఎన్ని క్రీములు ఉంటాయో అందులో. మేమైతే పార్క్కి వచ్చేసాం నియర్ బై. ఒక 1/2 అవర్ ఆడుకొని ఎలాగో 7:20కి అట్లా మూసేస్తారు. ఆల్రెడీ 6:30 అయిపోయింది. అరగంట ఆడుకున్నా వీడికి ఎక్కువసేపు ఉండాలి. లేటుగా వచ్చేసాము ఇవాళ. ఆటోలో అటు సైడ్ నుంచి వచ్చుంటే పోయిండేది. వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్దాము, ఈ స్నాక్స్ కొనుక్కొని వెళ్దామని చెప్పేసి నేను ఇటు సైడ్ నుంచి వచ్చాను బాబు తీసుకుని. ఏం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇటు సైడ్ రావాలంటే భయం వేస్తుంది. ఇక్కడ చెట్ల దగ్గర గుంపుగా చీకటిగా ఉంది కదా, పార్కుకి వెళ్ళే ఏరియాలో అలాగే ఉందన్నమాట. అక్కడ యంగ్ పిల్లలు, కుర్ర పిల్లలు 16-17 ఏళ్ళ స్టార్టింగ్ నుంచే పిల్లలు బైకులు సడన్గా ఆపేసి మంచిగా తాగడము, సిగరెట్లు తాగడము, అందులో మంచి జీడిపప్పులు కూడా తెచ్చుకోండి అంటున్నారు. అటు సైడ్ వచ్చేటప్పుడు అటువైపు ఇంకో దారి రోడ్డు సైడ్ దారి, అదే ఆటోలో వెళ్ళిపోతాం, లేకపోతే నడుచుకొని వెళ్ళిపోతాము. ఇటు సైడ్ రావాలంటే కొంచెం బెరుగ్గా ఉంటుంది, చీకటిగా. ఇటు అబ్బాయిలు డ్రింక్ చేస్తూ ఉంటారు పాపం. ఇటు సైడ్ ఇళ్ళల్లో వాళ్ళు ఎవ్వరు క్వశ్చన్ చేయరు, అంత బాగా రిచ్, కానీ క్వశ్చన్ చేయరు వాళ్ళని. ఇళ్ళలోంచి బయటికి రారు కాబట్టి. అదన్నమాట. ఏం చేస్తాం. ఇదిగోండి ఈ చీకటి గుబురుగా ఉంది. ఈ చీకటి నైట్ అయితే ఈ ప్లేస్లోనే డ్రింక్ చేస్తూ ఉంటారు. అందులో పిల్లలు ఉండే పార్కు, లేడీస్ అందరు నడిచి వచ్చేది. వాళ్ళు అలా చేయడం నాకైతే నచ్చలేదు. మా ఆయనకి కూడా చెప్పా, ఏరియా అంతే, అక్కడ అలాగే చేస్తారు అని చెప్పాడు. ఇది ఏ స్ట్రీట్ అంటే LIC ఆఫీసు ఆపోజిట్ స్ట్రీట్ అనమాట. శ్రీరామ అని రాసి ఉంటుంది. మన శ్రీరాముడి కళ్యాణం కూడా అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. మనకి ఈ వీధిలోనే ఉంటుంది. అది కూడా కళ్యాణం అనేది ఇయర్లీ వన్స్ చేస్తారు కదా, ఆ సందన్నమాట ఇది. వీళ్ళెవ్వరు ఒక క్వశ్చన్ కూడా చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ మగపిల్లలు అలా చేయడం తప్పు కదా. ఏం చేస్తాం ఇలా. అందుకే సభ్య సమాజం పాడైపోయింది. ఈ మధ్య రాలేదు, వర్షం పడింది కదా, అందువల్ల చెట్లు చూడండి. ఓ అమ్మో, 100 వరహాలు ఎంత బాగా, నేచర్ ఎంత బాగా డెవలప్ అయిపోయింది. ఈ మధ్య పువ్వులే లేవు, ఎంత బాగా వస్తున్నాయో చూస్తారు కదా. మా వాడికి వచ్చేసాం ఆనందం పార్కుకి వచ్చేసామని చెప్పేసి. ఓకే వాడు ఫేవరెట్ ప్లేస్ ఇది కదా. ఓకే ఆనందం పార్కుకి వచ్చేసామని పదా. గో వెయిట్ చేయా. ఓకే కమ్ బాగున్నాడా. రాలా వర్షాలని. జారిపో వెళ్ళు. ఓకే తీస్తా పదా. నేను తీస్తారా. హాయ్ బాగున్నావా. కమ్
ఓకే నేను తీస్తారా చెప్పులు తీయాలి తీసే ఓకే గో రాలే ఈ మధ్య నేను ఇవాళే వచ్చింది వచ్చి వారం అయింది కొంచెం బాడీ సహకరించలే ఇదిగోండి మన వాళ్ళందరూ అడుగుతున్నారు ఇదిగో పాట దగ్గరికి వెళ్ళొద్దయ్యా రారా రా బుజ్జమ్మ ఎలా ఉన్నా హాయ్ నైని హాయ్ చెప్పు నైని హాయ్ చాలా మిస్ అయిపోయారు మన వాళ్ళు మన కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్